శ్రీ శ్రీ ఐశ్వర్యవారాహిదేవ్యే నమః. మన అచ్చిపేట జంక్షన్ బీచ్ రోడ్ కాకినాడందు శ్రీ 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 మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి పీఠమందు ఐశ్వర్యవారాహి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవం ప్రారంభమవుతోందండి. జూన్ 26వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు దాకా కూడా వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అలాగే అమ్మవారికి 26వ తారీఖు చక్కగా మాలాధారణ, అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క మాలాధారణ ఎవరైనా వేసుకునే భక్తులు 3 రాత్రులు 3 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేయొచ్చు, 9 రోజులు కూడా ఉండొచ్చు, లేదా శక్తి అనుసారం మండల దీక్ష కూడా చేసుకోవచ్చు. మాల వేసే భక్తులు చక్కగా ఇంట్లోనే అమ్మవారి స్వరూపంగా దీపం పెట్టుకుని ఉదయాన్నే సాయంత్రం కూడా దీక్ష చక్కగా చేయాలి. అలాగే 27వ తారీఖు జూన్ 27వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి పురుషులు స్త్రీలు అందరి చేత కూడా శ్రీ 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 ఐశ్వర్యవారాహి అమ్మవారి యొక్క కుంకుమ పూజలు 1,00,000 కుంకుమ పూజ మొదలవుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే ఈ నవరాత్రోత్సవంగా 29వ తారీఖు ఆదివారము సాయంత్రము 1,00,000 పసుపు కొమ్ములతో చక్కగా అమ్మవారికి అర్చన చేస్తారు, విశేషముగా అలంకారం చేస్తారు. భక్తులందరూ కూడా విజ్ఞప్తి ఏమిటయ్యా అంటే అందరూ కూడా శక్త్యానుసారం పసుపు కొమ్ములు తెచ్చుకోవచ్చు, లేదా మన గుళ్ళో ధర్మకర్త అయిన ప్రసాద్ గారిని అడిగితే శక్త్యానుసారం మన దగ్గర పసుపు కొమ్ములు తెచ్చుకోవచ్చు, లేదా ఆయనకి ఇస్తే ఆయన తెప్పిస్తారు. అలాగే ఆఖరగా మనకి 3వ తారీఖు జూలై 3, 4, 5 అంటే గురువారము, శుక్రవారము, శనివారము విశేషముగా చూడండి. మనం వ్యాపారాభివృద్ధి అవ్వాలన్నా, ఉద్యోగంలో చక్కని ఉద్యోగం వచ్చి ఉన్నత స్థానంలో ప్రమోషన్ రావాలన్నా, అలాగే చక్కని విద్య రావాలన్నా పిల్లలకి, అలాగే చక్కగా మనందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉండాలన్నా, అలాగే సంతానం లేని వారికి సంతానం కలగాలన్నా, అలాగే వివాహం కాని వారికి వివాహం అవ్వాలన్నా, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు ఉత్తి రోజుల్లోనే మామూలుగానే పూజ చేస్తేనే అమ్మ ఎంతో ఆనందపడుతుంది. అలాంటిది అమ్మవారి ఐశ్వర్యవారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో మనమే స్వయంగా మన చేతుల మీదుగా అభిషేకము, హోమాది కార్యక్రమాలు చక్కగా జరుగును. ఆఖరి 3 రోజులు కూడా మనకి చండీ హోమము, అలాగే ఐశ్వర్యవారాహి అమ్మవారి హోమము, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, విద్య గురించి, చక్కని ఉన్నత స్థానంలోకి నవగ్రహాల గురించి చక్కగా, అలాగే ఐశ్వర్యవారాహి అమ్మవారికి ఆఖరి 3 రోజులు కూడా హోమ కార్యక్రమాలు, సంఘంలో చక్కని పేరు రావాలన్నా, రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నత స్థానంలోకి వెళ్ళాలన్నా, చక్కని పదవి వచ్చి ఇంకా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలన్నా, భూ సంబంధిత బాధలున్నా సరే, రియల్ ఎస్టేట్ అంటే మనం భూమి కొంటాము, అమ్ముతాము, ఈ వ్యాపారం జరగాలన్నా, భూమి కొనాలన్నా అమ్మవారి చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే భూమికి అధిపతి ఎవరయ్యా అంటే ఐశ్వర్యవారాహి అమ్మవారి మాట. అంటే మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే గృహము. ఈ ఇల్లు కట్టుకోవాలంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అలాగే మంచి పేరు వచ్చి గృహం కట్టుకొని చక్కగా వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా అమ్మదై ఉండాలి. అందువలన
ఐశ్వర్యవారాహి అమ్మవారి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల మీదుగానే మీరే స్వయంగా అమ్మవారికి పూజ, అర్చన, అభిషేకము, హోమాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకుని ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుచున్నాము. అలాగే ఈ నవరాత్రుల కార్యక్రమాలకు సంబంధించిన ఈ ధనము, ఈ రుసుమంతా కూడా మన యొక్క ధర్మకర్త అయిన వంటెద్దు ప్రసాద్ గారు చక్కగా ఆయన్ని కలిస్తే వివరంగా ఆయన నెంబర్ అది పెడతారు మీకు. ఆయన చక్కగా అడిగి మనకి సమయం ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం అమ్మను వేడుకోవాలి మాటని ఖచ్చితంగాను. అందులో నవరాత్రి మహోత్సవం అంటే ఎంతో విశేషమైంది. ఆ నవరాత్రి మహోత్సవంలో మనకి అన్ని కోరికలు కూడా తీరాలని భక్తులందరి పేరు మీద కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా జరుగుతాయి. అందువలన శ్రీ 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 ఐశ్వర్యవారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము.